టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన బృందంతో కలిసి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఆయన ఒకే మాట చెప్తున్నారు, ఆదిలాబాద్లో ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ పునరుద్ధరించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ హెచ్డే కుమారస్వామిని ఆయన కలిసి విజ్ఞప్తి చేశారు. ఒక మెమోరాండం ఇచ్చారు. ఆదిలాబాద్లో ఉన్న ఈ ఫ్యాక్టరీ గత కొద్ది కాలంగా పనిచేయటం లేదు, బంద్ అయిపోయింది, దాన్ని పునరుద్ధరించమని కోరారు. తాండూరులో ఉన్న సేమ్ ఫ్యాక్టరీ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఫ్యాక్టరీలు అస్సాంలో ఉంది, హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఆదిలాబాద్ ప్లాంట్ అయితే బంద్ అయిపోయింది. తాండూరులో మంచి లాభాలతో నడుస్తుంది. ఇక్కడ కూడా అంటే ఇక్కడ ఉత్పత్తి అయ్యే సిమెంట్ ఏంటంటే 53S గ్రేడ్ సిమెంట్ ఉత్పత్తి అవుతుంది. రైల్వే స్లీపర్ల కోసం ఎక్కువగా వాడుతుంటారు. మొత్తం 14,46,000 టన్నుల ఉత్పత్తి అవుతుంది. చాలా కీలకమైంది, మంచి సిమెంట్. కాబట్టి ఆదిలాబాద్లో కూడా ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తే స్థానికంగా చాలామంది యువతకు ఉపాధి పెరగడంతో పాటు అభివృద్ధి జరుగుతుంది అనేది ఆయన ఉద్దేశం. అయితే కేటీఆర్ పర్యటన వెనుక నిజంగానే ఆయన ఏదైనా టార్గెట్ పెట్టుకుని వెళ్ళారా, రాజకీయాలు ఏమన్నా ఉన్నాయా అన్న చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఢిల్లీలో జర్నలిస్టులతో చిట్చాట్ చేశారు. ఆ చిట్చాట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పొగిడాడు. ఆయన ఎందుకు పొగిడాడంటే ఎల్నినో ద్వారా రైతులు మొత్తం అసలు డ్రై అయిపోతున్నాయి, పంటలన్నీ, వర్షాలు లేవు. ఇలాంటి సిచ్యువేషన్లో పట్టిసీమ ద్వారా ఎత్తిపోతల పథకంని బేస్ చేసుకుని రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలబడింది. కానీ అలాంటి పరిస్థితి తెలంగాణలో లేదు. రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర ప్రభుత్వం మొత్తం అక్కడ సముద్రంలో నీళ్లు కలవక ముందే కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి రైతుల ప్రయోజనాలు కాపాడడానికి ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ రేవంత్ సర్కార్ తనకేమీ పట్టనట్టు వివరిస్తున్నారంటూ తనదైన స్టైల్లో చిట్చాట్లో ఆయన వాళ్ళు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు 72 సార్లు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటించినప్పటికీ కనీసం 72 పైసలు కూడా రాష్ట్రానికి మేలు జరగలేదనే వ్యాఖ్యలు కూడా కేటీఆర్ చేశారు. అయితే 2027లో తన పాదయాత్ర ఉంటుంది. అందుకోసం రూట్ మ్యాప్ కూడా సిద్ధమవుతుంది. ప్రజల వద్దకు వెళ్తాను, అలాగే మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ చిట్చాట్లో చెప్పారు. కేటీఆర్ ఢిల్లీ పర్యటన వెనుక ఉన్న రాజకీయాలు ఏంటి అనే అంశాన్ని పక్కన పెడితే ఆయన ఒక మంచి అంశాన్ని ఆదిలాబాద్లో ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ ఫ్యాక్టరీ తెరవాలి అన్న అంశాన్ని అయితే ఓపెన్గా మాట్లాడుతున్నారు. భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రిని కూడా ఆయన కలిశారు. ఆ తర్వాత రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి తనదైన అంటే ఏ అంశాలు లీకేజ్ ఇవ్వాలి, ఏ చేయాలి అనే దాని మీద కూడా ఆయన మీడియాతో చర్చ చేసినప్పుడు పలు అంశాలని ప్రస్తావించారు. అయితే ఇంకా రేపు ఆయన ఢిల్లీలో ఎలాంటి యాక్టివిటీ ఉంటుంది, అసలు ఆ పర్యటన వెనుక ఉన్న మతలబ్ ఏంటి, రాజకీయాలు ఉన్నాయా, కేవలం ఆదిలాబాద్ ఫ్యాక్టరీకి సంబంధించి ఆయన మాట్లాడడానికి వెళ్ళారా అనే అంశాలు తెలియాలంటే మరికొంత సమయం పడుతుంది అంటే అక్కడ ఢిల్లీలో రేపు కూడా ఆయన ఏమేం పర్యటనలు చేస్తారా, లేకపోతే ఈరోజు రాత్రికి తిరిగి వస్తారా అనే దాని మీద కూడా స్పష్టత లేదు. ఆయన పర్యటనలో ఎవరెవరిని కలిశారు అనే అంశాలని బట్టి ఆయన పర్యటన యొక్క వెనుక ఉన్న రాజకీయం ఏంటో తెలుస్తుంది. రాజకీయాల్లో భాగంగానే ఆయన ఢిల్లీ పర్యటన చేశారు. అయితే ఆ పర్యటన వెనుక ఉన్న అసలు గుట్టు ఏంటో తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.